ఈ రీతిగా ఈ సమయం నిలబెట్టినటువంటి దేవాది దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి అంశం నరకం గురించి పోయిన వారం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా అదే మనం కంటిన్యూషన్ చేద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. చాలు. అట్లాగే ప్రకటన గ్రంథం 21 8వ వచనం చూడండి. 8వ వచనం. చాలు. మనం అంతకుముందు విగ్రహారాధికుల వరకు చూసుకున్నాం. మాంత్రికులు, అబద్ధికులు, వ్యభిచారులు, నరహంతకులు అంటే మనం ఆలోచించేది ఏంటంటే నరుణ్ణి చంపినవాడు నరహంతకుడు అని మనం అనుకుంటాం. కానీ లేఖనం ఏం చెబుతుందంటే మనిషిని చంపినవాడు కాదు, నీ సోదరుని నువ్వు ద్వేషిస్తేనే నరహంతకుడివి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ ప్రేమలోనే మనల్ని ఉండాలి, అలాగే జీవించాలని చెప్పి మనం దేవుడు తెలియపరుస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళ విషయాల గురించి మనకు అనవసరం, కానీ క్రీస్తు మనల్ని రక్షించినప్పుడు మనకి దేవుడు చెప్పింది ఏంటంటే ప్రేమ కలిగి జీవించండి, శత్రువులనైనా క్షమించండి అని తెలియపరిచాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి తప్ప మనం కూడా లోకస్తుల్లాగానే మనము పగలు, ప్రతీకారాలు, కుటుంబాల మధ్యన స్నేహితులు, ఫ్రెండ్స్, వీళ్ళందరూ అంటే ఎవరంటే క్రీస్తులో రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులే అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుందన్నమాట. అలాగే మనం అనుకునేది ఏంటంటే మన తోడబుట్టిన వాళ్ళే మనకి సహోదరులు కాబట్టి మిగతా వాళ్ళని ద్వేషించినా మనకేం పెద్ద ఇబ్బంది లేదనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే క్రీస్తులో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులు, సహోదరులై ఉన్నారని చెప్పేసి దేవుడి మాట తెలియపరుస్తుంది. 1 యోహాను 3:15 ప్రకారం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ యోహాను గారు స్పష్టంగా రాస్తున్నాడు అన్నమాట. చూసారా, తన సహోదరుని ద్వేషించి ప్రతివాడు కూడా నరహంతకుడు. ఈ నరహంతకులు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కారు. మనిషిని చంపవసరంలా. ఇటువరకు పాత నిబంధనలో మన కంటికి కన్ను, పంటికి పన్ను, దేనికి దానికి అని దేవుడు తెలియపరిచాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేపాటికి కొన్ని కఠినం చేశాడు అన్నమాట దేవుడు. అప్పుడే కఠినం అనుకుంటాం, అప్పుడు కాదు, కొత్త నిబంధనలోనే కఠినమైనవి. ఏమిటా కఠినవి అంటే తన ఉన్నటువంటి సోదరుని ద్వేషిస్తే చాలంట వాడు నరహంతకుడు. వాడు నరహంతకుడు అయినప్పుడు వాడు పరలోక రాజ్యానికి పనికిరాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, దేవుడి ఎడలు ఎన్ని అద్భుతాలు చూసినా, దేవుడితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడినా, పౌలు గారు అంటాడు, ముఖాముఖిగా మాట్లాడినా, దేవదోషల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. పరిశుద్ధుడైనటువంటి పౌలే ఆ మాట చెప్తుంటే మనం ఏ పాటి వారం? ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం క్రీస్తుని కలిగిన తర్వాత. ఏదైనా ఉన్నను సూర్యుడు అస్తమించేలోపు వాటన్నిటిని కూడా మనము మర్చిపోయి సమాధాన పడమని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దేవుని యొక్క వాక్యము ఎలా ఉంటుందంటే, మా అమ్మకి ప్రభువారు తండ్రి, నాకు యేసుక్రీస్తు వారు తండ్రి, నా పిల్లలకి యేసుక్రీస్తు వారు తండ్రి, నా మనవాళ్ళకి యేసుక్రీస్తు తరతరాలు కూడా ఆయన తండ్రి అయినాడు. అటువంటప్పుడు మనం అందరం ఏమవుతాం? తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, అత్త, మామ వీళ్ళందరూ కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత సోదరులు, సోదరీమణులే. ఈ లోకంలోనే ఈ వరుసలన్నీ క్రీస్తులో పరలోక రాజ్యంలో ఈ వరుసలు అనేవి ఉండవు. అందరూ సోదరులే, ఆయన యొక్క కుమారులే. లేకపోతే మనం ఎన్నో తరం తాతను పిలవాలి, తాత, ముత్తాత, అంతవరకే తెలుసు, ఇక అంతకుమించి తెలియదు. ఎందుకంటే ఆదాము కాడ నుంచి వరుసలు పెట్టుకుంటూ వస్తే దేవుడిని ఏమని పిలుస్తాం మనం?
కాబట్టి అందరం మనం ఆయనకి కుమారులే. కాబట్టి మనలో కుటుంబంలో ఉన్న మన అందరం కూడా సోదరి మనలుగానే క్రీస్తులో ఉండాలి. కాబట్టి ఎవరి మీద ఎటువంటి ద్వేషము కలిగి ఉన్నా క్షమిస్తాడు దేవుడు. కానీ ఆ క్షమాపణ అడిగే సమయానికి నువ్వు పోతే ఆయన వస్తే ఏంటి పరిస్థితి? అడగలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అది అలాగే పెట్టుకున్నప్పుడు ఏ క్షణమో ఆయన రాకడ తెలియదు. ఆ క్షణంలో అనుకోని గడియలో మనిషి కుమారుడు వస్తే నువ్వు క్షమాపణ లేదు కాబట్టి నువ్వు విడవబడతావు. లేదు, నీ యాత్ర ముగిసేందనుకో, ఏంటి పరిస్థితి? నరకానికి వెళ్ళిపోవడమే, నిర్మోహమాటం. ఎందుకంటే దేవుడు చెప్పిన చిత్త ప్రకారం, లేఖనాల ప్రకారం ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుందన్నమాట. మనం అనుకుంటాం ఏం పర్లేదు. కానీ దేవుడు అలా అంటే కుదరదు. దీని ప్రకారం ఉండాల్సిందే, నా చిత్త ప్రకారం నడవాల్సిందే. లేకపోతే మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయువారులారా పోండి అవతలకి అనడంతో ఒకే మాట. అలా అంటున్నారు, అయ్యా అద్భుతాలు చేశాం కదా, ఆశ్చర్యకార్యాలు చేశాం కదా, రోగిష్ఠుల్ని బాగు చేశాం కదా, నీ నామమును ఎన్ని చేశామా అని అంటున్నాడు దేవుడు. మీరెవరో కూడా నాకు తెలియదయ్యా, వెళ్ళిపోండి. ఎందుకు? గేటు వేయబడింది. కాబట్టి మన జీవితకాలం అంతా కూడా ప్రభువారు ఎలా జీవించారో అలాగే జీవించాలని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. వ్యభిచారులు, రెండో మాట. వ్యభిచారులు అంటే ఎవరు? శరీరానుసారంగానే మనం ఆలోచిస్తాం, ఎక్కువగా అదే ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంకో ఆడ మగ కలిస్తేనే వ్యభిచారం అని అనుకుంటాం. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో ఏమని చెప్తున్నాడంటే, ఇర్మియా గ్రంథం 3:9 చూడండి. ఇర్మియా గ్రంథం 3:9 దేవుడు అంటాడు, అక్కడ ఇర్మియా 3:9 చాలు. ఏమండే, మనుషులతో మనుషుడు పాపం చేశాడంటే ఓకే, కానీ రాళ్ళు మొద్దులతో అంటే అది ఎట్లా, ఏ విధంగా ఆలోచించాలంటే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. ఏమిటంటే రాళ్లను ఆరాధించి మొద్దులను ఆరాధించి చేసిన పూజలు వీటన్నిటిని కూడా దేవుడు వ్యభిచారంతో పోలుస్తున్నారు. మనం అనుకుంటాం కానీ మనుషులు ఆడమగ చేసింది వ్యభిచారం అనుకుంటారు. దేవుడు అట్లేమంట, వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించను అని దేవుడు తెలియపరుస్తున్నాడు అన్నమాట. వీళ్ళంతా కూడా వేషధారణ కలిగిన వాళ్ళు. గుళ్ళోకి వచ్చి పాటలు పాడతాం, బయటికి వెళ్ళి బూతులు తిడతాం, ఇక్కడ చప్పట్లు కొడతాం, బయటికి వెళ్ళి సెగపట్లు పట్టుకుంటాం. అరే, నోరు తెరిచిన కాడి నుంచి దేవుడి వాక్యాలు వస్తాయో రావో తెలియదు, కానీ మొత్తం A to Z బూతుల్లో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా కంటో పాట అన్నమాట. కనీసం ఒక్క కీర్తన, ఒక్క వచనం కూడా మనకు గుర్తురాదు, చదవమంటే తడబడిపోతాం. కానీ ఈ లోకంలో ఉన్న మాటలు, ప్రతి మాట అన్నీ కూడా స్పష్టంగా గుర్తుంటాయి. ఎవరు ఏమనుకున్నా పలానా రోజున పలానప్పుడు నువ్వు పలానా వ్యక్తితో పలానా మాట అన్నావని పోస గూర్చినట్లుగా గుర్తుంటుంది, కానీ దేవుని మాటలు గుర్తుండవు. వీళ్ళంతా వేషధారులు. దేవుడు వేస్తేనైనా క్షమిస్తానని చెప్పాడు, కానీ వేషధారణను క్షమించడు. అందుకని వీళ్ళు అంటున్నాడు దేవుడు, వ్యభిచారులారా, మీరు రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేశారు, ఇష్టమైన సహనంగా తిరిగారు, ఇష్టమైన వాటిని పూజించారు. ఇప్పుడు మన క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే డబ్బులు లెక్క పెడితే గబుక్కును కింద పడితే తీసి ఇలా అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? ధనం కింద పడిపోయింది, ఆమెని దేవతగా ఆరాధిస్తుంది. తెలియకుండానే కొంతమంది వెళ్తా ఇలా అనుకొని వెళ్తారు, లైట్ వేయగానే అనుకుంటారు. ఆమె వెన్నెల రాగానే కళ్ళు మూసుకొని, సందమామ వస్తుంది కదా ఆ రోజున, నెలబడుపు రోజున కళ్ళు మూసుకొని, రేపు అలా రండ్రా. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ లోకానుసారమైనవి. ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే. ఇవన్నీ మనం మర్చిపోవాలి. వీటన్నిటిని మనము చేయకూడదు. ఎందుకంటే దేవుని లేఖనాలు దేనిని కూడా దేవునిగా చేసుకొనకూడదు. ధనాన్నైనా, ఆకాశంలో కనబడు నక్షత్రాలను కానీ ఏటిని కూడా మీరు చేసుకొనకూడదు. నీళ్ళ కింద ఉన్నట్టు వాటిని కూడా చేసుకొనకూడదు. చాలామంది అన్నం తినేటప్పుడు ఏం చేస్తారంటే ముద్దను పిసికి చక్కగా కళ్ళకద్దుకొని తింటారు. అది వాళ్ళకు తగును.
వాళ్ళకు దేవుడు. కానీ మన లేఖనాలు తెలియపరుస్తున్నాయి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప ఇంకొకరు లేరు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, నా ఆజ్ఞలు గైకొనడానికి దేవుడు తెలియపరుస్తున్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడు వ్యభిచారులారా అని పిలుస్తున్నారు. కానీ మన ఆలోచన మాత్రం మనుషులు చేసేదే వ్యభిచారం అనుకుంటాం. తర్వాత చూస్తే మాంత్రికులు ఉన్నారు. వీళ్ళు మాంత్రికులు ఎవరయ్యా అంటే మంత్రగాళ్ళు. పూర్వకాలం ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా కొత్తగా వస్తున్నారు. ఎక్కడ వచ్చారయ్యా అంటే క్రీస్తులో మంత్రగాళ్ళు బయలుదేరారు. టచ్ డామ్ 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 అని పడిపోతున్నారు. మ్యాజిక్లు అపోస్తుల కాలంలో కూడా ఉన్నారు. గారడి సీమోన్లు గారడి చేశాడు, విద్యలు చేశాడు, ఎన్నో చేశారు. కానీ అట్లాగే కొంతమంది ఏం చేశారంటే చూడయ్యా, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 13వ వచనం 15వ వచనం చూడు. ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది గారడి విద్యగాళ్ళు, మాంత్రికులు. చాలు. చూసారా, దేవుడి నామంలో దేవుని శక్తిని కలిగి అపోస్తలు చేస్తూ ఉంటే ఈ మాంత్రికులు కూడా ఓ చింతన యేసు నామములో కలుగును కాక పో సాతానా అనగానే పోతుంది. కాబట్టి మనం ఎన్నో మ్యాజిక్లు చేసాం, ఎన్నో జిమ్మిక్కులు చేసాం. కాబట్టి ఇది కూడా కొత్త మంత్రమే. ఈ మంత్రం మనకి, ఇలాంటి మంత్రాలు మనం ఎన్నో నేర్చుకున్నాం. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా జపిస్తే దయ్యాలు పోయినాయి అంటే ఇంకా మనం ధనాన్ని సంపాదించుకోవచ్చు, ఒక గొప్ప పేరుగా. మనం ఇంకా అపోస్తులు చేసేదేంటి, వాళ్ళు చేసేదేంటి, వాళ్ళకి మనకి ఇదే ఉంది అని వీళ్ళు కూడా మ్యాజిక్లు చేయాలనుకున్నారు, మంత్రాలతో చేయాలనుకున్నారు. కానీ అక్కడ చెప్తున్నాయి అన్నమాట, ఆ దురాత్మ ఏమని చెప్తున్నట్టు, నేను యేసుని తెలుసు, పౌలు తెలుసు. ఇంతకు మీరెవరు? యేసునామములు అన్నంత మాత్రాన అవి భయపడిపోతాయా? అధికారము కలిగిన వాళ్ళకి మటుకే అవి లొంగుతాయి. అందుకనే ఎక్కువగా ఈ మధ్యన ఈ మ్యాజిక్ల వలన మంత్రగాళ్ళు బయలుదేరి ఈ దయ్యాల జోలికి వెళ్లకుండా అట్టికాయలని, కచ్చీపులని, నీకేమొస్తుంది, ఇక్కడ ఎవరో కూర్చున్నారు నల్ల సొక్కా వేసుకొని, బోళ్ళు మంది వస్తారు తెల్ల సొక్కా వేసుకొని కూర్చున్నారు. ఇది కాదు, దేవుడు స్పష్టంగా పేరు పెట్టి పలానా మనవడు, పలానా ఆయన కొడుకు, పలానా ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. అది దేవుడు మాట్లాడేటటువంటి తత్వం. కానీ ఈ గారడీ విద్యల మూలన జనాలు మోసపోతున్నారు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే ఆయనతో పాటు నరకానికి వెళ్ళిపోతారు. నేడు అందరూ మ్యాజిక్లకే ఇష్టపడుతున్నారు. మ్యాజిక్లు ఎక్కువగా వాటికే ఇష్టపడుతున్నారు. ఇదే మ్యాజిక్లు మంత్రగాళ్ళు కూడా మోసే కాలంలో ఉన్నారు. వీళ్ళు మోసే ఏం చేస్తే అదే చేశారు. కొన్ని చేయగలిగారు, కానీ తర్వాత అన్నారు, అయ్యా ఇది దేవుని శక్తి, ఏ మంత్రాలు తంత్రాలు దీన్ని చెయ్యలేవు అని చివరాఖరికి వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా కొంతమంది మంత్రగాళ్ళు కూడా మారిపోయారంట. ఆ పుస్తకాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టేసి యేసే నిజమైన దేవుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి వాళ్ళు విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించారన్నమాట. అలాగే ఈ మంత్రగాళ్ళ బ్యాచ్ కూడా నరకానికే వెళ్ళిపోతారన్నమాట క్రీస్తులో కూడా. అలాగే అబద్ధీకులు అనేవాళ్ళు. ఎవరు ఈ అబద్ధీకులు అంటే 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఈ అబద్ధీకులు ఎవరు అనేది అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు యోహాను గారు. చూడు, 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో, చాలు, మనం ఎక్కువగా అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఇంకోటి అని నేను చెప్పేసి దేవుడు 10 పేజీలేం రాయలా, నేను దేవుడిని తెలుసుకున్నాను, నేను యేసుని నమ్ముకున్నాను అని చెప్పుకునే మనము ఆయనలాగా నడుచుకోకపోతే, ఆయన ఆజ్ఞలను మనం గైకొన్న వాడందరూ కూడా అబద్ధీకులు. ఇది చేయొచ్చులేండి, ఇది పర్వాలేదులే, ఇది ఏం అవ్వదులే అనుకునే వాళ్ళందరూ కూడా అబద్ధీకులుగా నరకపాత్రులంట. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం చేస్తేనే 100%
పరలోక రాజ్యానికి వెళతాము. మనం చాలామంది క్రైస్తవులు కూడా ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు. మేము క్రీస్తుని నమ్ముకున్నాం అంటాం, కానీ క్రీస్తుని నమ్ముకోవటానికి రాలేదు. మనం మన యొక్క జీవన విధానాన్ని మనం మార్చుకుంటున్నాం. భక్తిని భక్తిగా మార్చుకొని జీవన మార్గంగా మార్చుకొని అనేకమైన వాటిల్లో మనం ముందుండి పేరులు ప్రఖ్యాతలు ధనము విస్తారంగా సంపాదించుకుంటున్నారు. దేవుని మాట ఏమో ఇక్కడ మీరు ధనమును కూర్చుకొనకండి అని స్పష్టంగా దేవుడు చెప్తే మేము ఇక్కడే కూర్చుకుంటాము, పెద్ద పెద్ద కట్టుకుంటాము, కోట్లు వెనకాల వేసుకుంటాము, పెద్ద బ్యానర్లు, వాక్యము చిన్నగా ఉన్నా పర్వాలేదు, మాది మట్టుకు ఇంత పెద్ద ఫోటో ఉండాల్సిందే, వాక్యం అసలు లేకపోయినా పర్వాలేదు, మా డిగ్రీలు రాయండి, మేము ఏమేమి చేసామో అవన్నీ రాయండి అని చెప్పేసి నేడు దేవుడి వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వాళ్ళ యొక్క ఫోటోలు వాళ్ళే తప్ప ఇక్కడ వీళ్ళందరూ కూడా దేవుడి కంటే హెచ్చించుకునేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. కాబట్టి హెచ్చించుకున్న ప్రతి ఒక్కళ్ళము కూడా దేవుడి కంటే సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నారని చెప్పేసి దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి అన్నమాట. అలాగే వీళ్ళందరూ కూడా నరకానికి పాత్రులు అని చెప్పి తెలియపరుస్తున్నారు. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకున్నవారు. మన భారతదేశానికి సువార్త వచ్చి దాదాపు 2000 సంవత్సరాలు దాటింది. మరి అంతకుముందు ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు ఎవరో తెలియదు, ఆయన వాక్యం ఏంటో తెలియదు. మరి చనిపోయిన వీళ్ళందరికీ వీళ్ళ పరిస్థితి ఏంటి? రేపు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, అయ్యా నువ్వెవరో మాకు తెలియదు నాయన, నిజంగా తెలిసి ఉంటే మేము నమ్మేవాళ్ళం, ఖచ్చితంగా మేము మారు మనసు పొందేవాళ్ళము అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడు? తెలియదు. అవును, ఆ మాట వాస్తవమే. మన భారతదేశానికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. మరి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి దేవుడు ఏమని వాళ్ళకి తీర్పు చెప్పాలి? ఎలా తీర్పు జరుపుతాడు? ధర్మశాస్త్రం తెలియదు, వాక్యం తెలియదు, యేసుక్రీస్తు అంటేనే కూడా అసలు ఆ ఊసులే లేవు. మరి అటువంటి అప్పుడు చనిపోయిన వీళ్ళందరూ మరి ఎలా నరకానికి వెళతారా, పరలోకానికి వెళతారా అనేది మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రోమా చాలు. చూసారా, ధర్మశాస్త్రము లేని వారికి వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రాన్ని కొన్ని మంచి అన్నమాట. ఉదాహరణకు చెప్తాను, దొంగతనం చేయకూడదు. ఇది అనేది ప్రతి ఒక్కరు, ఏ మతమైనా, ఏ కులమైన, ఏ జాతి అయినా కూడా దొంగతనము తప్పు, అబద్ధాలు ఆడటము తప్పు, పక్కనోడి తీసుకోవటం తప్పు. ఇట్లా స్వాభావికమైనటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను వాళ్ళు హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు దేవుడు వాళ్ళ మనస్సాక్షి, నువ్వు చేసేది తప్పు అని నీ మనస్సాక్షి నిన్ను గద్దించకముందే దేవుని ఎదుట అవునయ్యా అని చేసిన కరెక్ట్ అని నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెబితేనే అక్కడ దేవుడు నువ్వు నిర్దోషివని తీర్పు చెప్తాడు. నువ్వు ఎన్ని చెప్పినా నీ మనస్సాక్షి చెప్పుద్ది ఏమొద్దని, ఏమని? నీకు తెలీదా, నువ్వు వినలేదా, నువ్వు చూడలేదా, నువ్వు చెయ్యలేదా? ఎన్నిసార్లు నేను గద్దించాను. కొంతమంది అంటూ ఉంటాం, నా మనస్సాక్షిని చంపుకొని నీకు ఈ పని చేసి పెట్టాను రా, నా మనస్సాక్షిని చంపుకొని నీకు ఈ పని చేసి పెట్టాను, ఇంత కూడా నీకు కృతజ్ఞత లేదు. ఎందుకని? మనస్సాక్షిని ఎందుకు చంపుకున్నాడు? దురభిమాన పాపం అంటారు దీన్ని. చెయ్యకూడని పనులు మనస్సాక్షి గద్దిస్తున్నా, వద్దు చేయకూడదు అన్నా కానీ మనోడేలే ఏమొదలే ఈ ఒక్కసారికి చేసి పెడదాం అని చెప్పేసి అన్యాయంగా అతనికి చేసి పెట్టమన్నమాట. ఇటువంటి మనస్సాక్షి అంట రేపు దేవుడి ముందు నిలబడినప్పుడు మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది అంటున్నారు పౌలు గారు కూడా. చూడండి, అపోస్తుల కార్యాల్లో 24వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనస్సాక్షి అంట నిర్దోషమైనదిగా ఉండాలని చెప్పి పౌలు గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారంట. చూడండి 24:16. చాలు. చూసారా, ఎవరి ఎడల? దేవుని ఎడలను, మనుషుల ఎడలను.
దేవుని ఎడల మనస్సాక్షి నిబ్రంగా ఉంటే కాదు, మనుషులతో కూడా మనం చెప్పే ప్రతి మాట చేయగలిగితే అమ్మ నేను చేస్తాను, కుదరపోతే కుదరదమ్మ నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఇది తప్పు, నా ప్రభువుకి ఇది విరోధమైంది కాబట్టి ఈ పనిలో నేను పాలు పంపులు పొందలేను, ఇది నేను చెయ్యలేను అని పరిశుద్ధుడైనటువంటి పౌలే తన మనస్సాక్షిని ఎల్లప్పుడూ కూడా దాన్ని నిర్దోషమైనగా, దోషం లేనటువంటి దానిగా తన మనస్సాక్షిని చూసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు. చాలామంది మన ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నామంటే మన మనస్సాక్షిని చంపేసి కొన్ని సందర్భాల్లో మనం చేయకుండా పనులు చేస్తున్నాం. మనోళ్ళు వెళ్ళండి, మన చుట్టాలండి, వెళ్ళకపోతే ఏమవుద్దండి, చేయకపోతే ఏమవుద్దండి, ఏమని అనుకుంటారండి, మా తరపోళ్ళండి, బాగా దగ్గరగా చుట్టాలండి, మళ్ళీ అందులో మా అత్తగారు తరపండి, వెళ్ళకపోతే ఆమె అసలు ఊరుకోదండి, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటా మన మనస్సాక్షిని చంపేసి, ఈ మనస్సాక్షి ఏమిటాయి అంటే దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షి. ఇది రెండు మనస్సాక్షులు ఉంటాయి. ఇది చెయ్యి ఏం పర్లేదు అని చెప్పేసి సాతాను మనస్సాక్షి, వద్దు ఇది దేవుడికి విరోధమైనది, ఇది చేయకూడనిది అని చెప్పే మనస్సాక్షి. రెండు మనస్సాక్షులు ఉంటాయి అన్నమాట. మనం కొన్ని తప్పులు చేసినప్పుడు ఎంతో సంతోషపడతాం, ఆహా ఏం పర్లేదు నేను ఎవరికి దొరకలేదని సంతోషపడతాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం చేసేటప్పుడు దేవుడి మనస్సాక్షి ఎట్లా ఉంటుంది అంటే వద్దు చేయకూడదు, నువ్వు తప్పు చేస్తున్నావేమో అని చెప్పి భయంగానే కొన్ని పనులు చేస్తూ ఉంటాం దేవునికి విరోధంగా. అలాగే ఈ మనస్సాక్షిని అంటే ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? మన యాత్ర ముగిసే వరకు, దేవుని యొక్క రాకడ వచ్చే వరకు కూడా మన మనస్సాక్షి దేవుని ఎడలను, మనుషుల ఎడలను అలాగే ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా నిత్య జీవానికి వెళతాం. ఏమాత్రం మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసిన రోజున దేవుడు ఏమంటాడంటే నరకానికి వెళ్ళిపో. ఏ మొహమాటం లేదనమాట. ఎందుకంటే దేవుడు నిర్మోహమాటమైన వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఏది కూడా ఆయన తన ఎదుట ఉంచుకోడు. కాబట్టి అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనం, ఇంకొక బ్యాచ్ కూడా నరకానికి వెళ్ళే బ్యాచ్ అనమాట. వీళ్ళు ఎవరో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త చాలు. పాప క్షమాపణ లేనప్పుడు వాడు ఏమవుతాడు? పాపి అడిగి వెళ్తాడు, నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో కూడా ఆచితూచి మాట్లాడతాం అనేది చాలా మంచి విషయం అన్నమాట. తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. తెలియాలంటే స్పష్టంగా చదవాలి. ఎందుకంటే మనకు తెలియపరిచే వాళ్ళు లేనప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఏమిటి నాయన? దానియేలు అడుగుతున్నాడు, అయ్యా చూస్తున్నా కానీ నేను గ్రహించలేకపోతున్నాను, ఏంటయ్యా నాకు తెలియపరచయ్యా అని అడిగాడు. దానియేలు లాంటి దర్శనాలు చెప్పేటటువంటి ఆయనకే కొన్ని అర్థం కానప్పుడు నువ్వు నేను చేసే భక్తిని బట్టి ఇది అలా కాదు కదా, ఇది ఇలా ఉండకూడదు కదా, ఇది ఎందుకు అక్కడ ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది, ఈ ప్రశ్నలన్నిటికీ నీకు జవాబు రావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసినటువంటి దేవుడి ఎదుట మోకరించు, ప్రార్థన చేయి, ప్రభువా ఏమిటి నాయన నాకు అర్థం కావట్లేదు ప్రభువా. ఎందుకంటే మన ఆలోచనలు దేవుడి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి అన్నమాట. మన ఆలోచనలతో ఆలోచన చేస్తే ఏమవుతుందంటే అది ఒక రకంగా కాకుండా ఇంకో రకంగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి అలా కాకుండా దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన దానికి స్పష్టంగా దానికి ఏ విధమైనది జవాబు అనేది ఆయన తెలియపరుస్తాడు. కాబట్టి దేవుణ్ణి దూషించినా, ప్రభువారిని దూషించినా, ఆయన హింసించినా కూడా క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని విషయంలో పొరపాటున మాట్లాడినా క్షమాపణ అనేది లేదు. కాబట్టి నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని చేసినా కూడా చివరాఖరికి నీ ప్రయాణం ఎక్కడికి? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుడి విషయమైనటువంటి ప్రతి మాట కూడా ఎందుకంటే ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తున్నప్పుడు ఆయన తెలియపరిచినటువంటి మాట ఇది, స్పష్టంగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట. కాబట్టి ప్రతి మాటను మనం తీసివేయకూడదు. మనకు నచ్చిన దాన్ని మనం చెబుతూ మనకు నచ్చని దాన్ని ఇది కరెక్ట్ కాదు అని హేళనగా మాట్లాడుతున్నారు. ఒక సందర్భంలో పాపం ఎలీషా గారు ఏం చేస్తారు, ఏలియా వెళ్ళిపోయిన తర్వాత రెండంతల ఆత్మను పొందుకొని అలా వస్తూ ఉంటాడు. అరణ్యంలో నుంచి ఊరికి వెళతానికి వస్తూ ఉంటే ఈ పిల్లలందరూ చేసి పాపం ఆయనకి బట్టబొర్ర, బోడివాడ ఎక్కెళ్ళు, బోడివాడ ఎక్కెళ్ళు అన్నాడు. ఆయన కోపం వచ్చి శపించాడు అంతే. 2 ఎలుగుబంట్లు వచ్చి దాదాపు 32 మందినో 42 మందినో చంపి పడేసింది.
కాబట్టి మనకు తెలియని విషయాలు, దేవుని విషయాలు, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే ఆయన ప్రతి విషయం మర్మాలను, సృష్టి మొదలు కాకముందు నుంచి నా మర్మాలను మనకు తెలియపరుస్తారని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా తొందరపాటు అనేది మనకు మంచిది కాదని దేవుని వాక్యాలు తెలియపరుస్తున్నాయి అన్నమాట. అలాగే ఇంకొక విషయం మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24 వచనం చూడండి. మత్తయి సువార్త 25, 24, 25. వీడికి ఇప్పుడు ఒక యజమానుడి దగ్గర 3 దాసులు ఉంటే ఆయన ఊరు వెళతా కొంతమందికి కొంత డబ్బులు ఇచ్చి వీటిని బట్టి మీరు వ్యాపారం చేయండి, మరలా నేను వచ్చినప్పుడు వీటిని కలెక్ట్ చేసుకుంటాను, ఎవరెంత సంపాదించారో ఏంటి అనేది వాళ్ళ నమ్మకత్వాన్ని ఆయన యజమానుడు పరీక్ష పెట్టడానికి వాళ్ళకి కొంత సొమ్ము ఇచ్చాడు. ఫస్ట్ వాడు వచ్చాడు, వాడికి తగ్గట్టుగా వాడు ఇచ్చాడు. అయ్యా నువ్వు ఇచ్చిన దానికి నువ్వు డబల్ చేసి ఇచ్చానని చెప్పి అలా ఇద్దరు చెప్పారు. మూడో వాడి దగ్గరికి వచ్చేపాటికి వీడు సోమరిపోతూ అయినా కూడా ఏమన్నా నేను లేనప్పుడు ఏమన్నా ప్రయోజకుడు అవుతాడేమో అని అతనికి ఇచ్చాడు. ఆ ఇస్తే అతను ఆడేం చేశాడు, దీన్ని వ్యాపారం చేయాలి, ఒకవేళ ఇది పోయిందనుకో మళ్ళీ మా ఆయనకి మనం ఎక్కడి నుంచి తెచ్చేస్తాము ఇదన్నీ చెప్పేసి సోమరిపోతున్నటువంటి దాసుడు ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్ళి గోతులో పెట్టి దాచాడు. వచ్చిన తర్వాత అయ్యా నువ్వు ఎట్లాంటి వాడు నాకు తెలుసు, నువ్వు కఠినుడివి, ఏంటి డబ్బులు పోతే మళ్ళీ నన్ను ఇచ్చేస్తావని నేను తీసుకెళ్ళి గోతులో దాచిపెట్టాను, ఇగో నీది నువ్వు తీసుకొని చెప్పి ఇచ్చేసాడు. ఆయన అన్నాడు, సర్లే నువ్వు పని పాట చేయపోయావు, కానీ ఇది తీసుకెళ్ళి ఎవరికైనా సావుకారుల దగ్గర ఉంచినట్టయితే ఎంతో కొంత వడ్డీ వచ్చేది కదా, నేను వచ్చినప్పుడు తీసుకునేవాడిని కదా అని చెప్పి ఏం చేశాడు, ఈ సోమరిపోతుని తీసుకెళ్ళి పనికి మళ్ళీ దాసులను తీసుకెళ్ళి వెళ్ళిపడి చీకట్లో కాళ్ళు చేతులు పడాడు. 30వ వచనం చూడు. ఇక్కడ ఏమిటంటే దేవుడు మనకి కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇస్తూ ఉంటాడు దేవుడు. దాన్ని నువ్వు ఎంతవరకు ఖర్చు చేయగలవో, ఎంతవరకు దేవుడికై వినియోగించుకోగలవో అనేది మనం గ్రహించుకొని ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడన్నా దేవుడు నీకు అవకాశం అనేక మరలు ఇస్తాడు. ఒకానొక సందర్భంలో ఎన్ని తలాంతులు నేను పాడాలంటే కూడా నాకు సిగ్గు అనిపించేది, నిలబడి నుంచొని మామూలుగా ప్రార్థన చేయటానికి కూడా నాకు సిగ్గేసేది. కానీ దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడన్న సంగతి నాకు కూడా తెలియదు. కానీ పాటలు రాసుకునేవాడిని, కానీ అవకాశం లేదు. దేవుడు ఒక్కోసారి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మరి ఈ విధంగా నిలబడతాకి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని దేవుని కృపను బట్టి నిదానంగా కొంచెంగా ఆయన పనిలో ఆయన ఇచ్చిన దాన్ని నెరవేర్చుటానికి సిద్ధపడుతున్నాం. ఒక రోజున మనం ఇవన్నీ చేయకపోతే ఏమంటాడంటే, చెడ్డదాసుడా, సోమరువైన చెడ్డదాసుడా, నీకు పాడాలని ఉంది, నేను ఇచ్చా కదా అవకాశం, నువ్వు చెప్పాలనుకున్నావు, నేను ఇచ్చా కదా అవకాశం, ఎందుకని నువ్వు చేయలేకపోయావు, పో నరకానికి అని చెప్పి దేవుడు తోసిపారేస్తాడు. అలాగే మన జీవితంలో ప్రార్థన చేసినా ఇంకోటి చేసినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. ఆ సమయం దాటిపోయిన తర్వాత ఏశావు వలె రక్షణ కోసం తిరిగినా కన్నీళ్లు కార్చినా ఎవరికి కూడా దొరకవు. దేవుడు అనుకూల సమయంలో ఆయన మన యొద్ద ఉన్నప్పుడే, మన ప్రార్థనలు వింటున్నప్పుడే, ఆయన కృపాసింహాసనం మీద ఉన్నప్పుడే మన ప్రార్థనలు వింటాడు. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అప్పుడు ఎవరి ప్రార్థనలు వినడు. అప్పుడు ఏంటంటే తీర్పు జరుగుతుంది. నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చి నరకానికి పంపిస్తాడన్నమాట. అట్లాగే దేవుని యొక్క లేఖనాలను మనం చాలా స్పష్టంగా చేసుకున్నట్లయితే పరలోకం అనేది ఖచ్చితంగా ఉంది, నరకం అనేది కూడా ఖచ్చితంగా ఉంది. మనం ఎటు వెళుతున్నాం ఆలోచించుకోవాలి. చనిపోయిన తర్వాత దేవుడు సువార్త చెప్పటం అనేది ఉండదు. ఆయన సజీవులకు మాత్రమే దేవుడు, మృతులకు దేవుడు కాదు. చనిపోయిన తర్వాత నీకు ఎటువంటి సువార్త ప్రకటించబడదు, నీకు రక్షణకు అవకాశం లేదు. ఈ లోకంలో నువ్వు జీవించగానే, నీలో ఊపిరి ఉండగానే, నువ్వు మాట్లాడుచుండగానే, నువ్వు వినుచుండగానే చేసుకో.
కొంత సమయం రాబోతుంది. కొంత సమయం ఎట్లంటే ఉన్నట్టుండి కొంతమందికి చెవులు వినపడవు, దేవుడి మాటలు వినపడవు, కొంతమందికి మాటలు రావు. ఎందుకంటే వాతావరణం మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రార్థన చేసుకునే అవకాశాల్లో మీరు చూస్తూనే ఉన్నారు, టీవీల్లో వాటిల్లన్నింటిలో కూడా దేవుడి లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, మందిరాలు కూల్చివేయబడుచున్నాయి. ఇంకా రాను పెరుగుతాయే తప్ప తరగవు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు సిద్ధపాటు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంత్యక్రీస్తు పాలన రావాలి కాబట్టి ఇవన్నీ శ్రమలకు, శోధనలకు ఇవన్నీ సూచనలుగాను స్టార్టింగ్ అన్నమాట. ఇవన్నీ ఇలాగ ఉంటే ఇంకా పెరుగుతాయి. సంవత్సరం పెరగటమే తప్ప తరగటం అనేది ఉండదు. కాబట్టి ఈ కృపాకాలంలోనే దేవుడిని తెలుసుకుంటే మనం ఏ రోజున మనం చనిపోతామో తెలియదు, దేవుడు ఏ రోజున వస్తాడో తెలియదు. కాబట్టి మనం సిద్ధపడాలి, మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి, మన ఇరుగు పొరుగు వారిని కూడా సిద్ధపరచుకుంటేనే మనం దేవుని యొక్క రాజ్యానికి వెళతాం. అవేమీ వద్దండి, మేము తింటాము, తాగుతాము, ఏమి సంపాదించుకుందామా, ఏమి ధరించుకుందామా, ఏమి ఎట్లా పక్కనోడు అది కొన్నాడు మేము అది కొనాల్సిందే, పక్కనోడు అవి కట్టుకున్నాడు మేము కట్టుకోవాల్సిందే. మాకు దేవుడు అంటే ఆదివారం వెళ్తాం, మంగళవారం, బుధవారం ఎలా వెళ్తాం వస్తాం, ఏదో వింటున్నాం లేండి. యేసుక్రీస్తు మామూలుగా మేము క్రిస్మస్ చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే చేసుకుంటాం, ఈస్టర్ చేసుకుంటాం, ఇంతకు మించి మేము చేయలేమన్నాం అనుకో, దేవుడు కూడా అమ్మ నువ్వు చాలమ్మ ఇక అంతకు మించి అటునుంచి అటే వెళ్ళిపో, ఇటు కూడా రానవసరం లేదని చెప్పేసి ఒక రోజున త్రోసివేస్తాడంట. మీరెవరో నాకు తెలియదు. అయ్యా మేము అద్భుతాలు చేసాం, ప్రార్థనలు చేసాం, గొప్ప కార్యాలు చేసాం, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడగానే ఆయన చిత్త ప్రకారం నడుచుకునేవాడే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉన్నాం. ఇవాళ చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యము కొంతకాలానికి మందిరాల్లో చెప్పబడదు, సువార్త వినబడదు. అటువంటి కాలంలో ఏమి వింటాం? నీకు ఎవరు చెప్తారు? దానియేలు కాలంలో సువార్త లేదు, వేరే దేశానికి వెళ్ళిపోయారు, వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. కానీ భక్తిలో పెరిగారు. సేవకుడు వెళ్ళి ప్రార్థనలు పెడతలా, కానీ భక్తిలో పెరుగుతున్నారు, దర్శనాలు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? వాళ్ళు ఎవరు చెబుతున్నారు? వాళ్ళు ఏదైతే బాల్యమందు నేర్చుకున్నారో దాన్ని విడవకుండా ప్రార్థనలో ఎదుగుతూ వచ్చారు. దేవుడితో సావాసం చేశారు. కాబట్టి దైవజనులు లేకపోయినా, ఎవరు ప్రార్థన చేయకపోయినా, వాక్యము చదవకపోయినా, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ 4 మాటలు చిన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నారో, ధర్మశాస్త్రాన్ని బట్టి పట్టారో అది వాళ్ళ హృదయంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరికి చెప్పకపోయినా ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడితో సావాసం చేశారు కాబట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు. కానీ నేటి సేవకులు ప్రార్థన చేస్తున్నా, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నా, ఎందుకంటే సువార్త విచ్చలవిడిగా విస్తారంగా ఉంది కాబట్టి ఎవరూ నిర్లక్ష్యపడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు చెప్తూ, మన హోటల్స్కి అటుకి వెళ్తాం, భోజనం డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. కానీ చాలామంది ప్లేట్లో వదిలేస్తారు. కరువు రాబోతుంది, మెతుకు కూడా విడవకుండా తినే రోజులు వస్తున్నాయి. సమృద్ధిగా ఉంది కాబట్టి లెక్కంటలా. మా ఇంట్లో కూడా కొండలు వండి పారేస్తుంది. ఎందుకంటే సమృద్ధి అనేది ఉంది, కరువు రాబోతుంది. పాసిపోయిన అన్నం కూడా దొరకనటువంటి రోజులు రాబోతున్నాయి. కరువులు ఎక్కడ చూసినా అవే జరుగుతున్నాయి. కాబట్టి మనకు వాక్యం వినబడినప్పుడే సిద్ధపాటు కలిగి ఉంటే నరకాన్ని తప్పించుకోవచ్చు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం నాయన. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు. దేవా, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని హెచ్చరి